ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా నా కూతురు పెళ్లి గురించి. మిత్రాకి మనీషాకి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మధ్యలో వాళ్ల కథలోకి ఈ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు తను వెళ్ళిపోవడం కూడా జరుగుతోంది. అయినా మీరు నా కూతురు పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు. అయ్యో, అదేం లేదనంత. త్వరలోనే నిన్ను పిలిచి ఆ కార్యక్రమం గురించే మాట్లాడదామనుకున్నాం. లక్ష్మి పెళ్లికి ఎలాగో ముహూర్తం పెడుతున్నారు కదా, పనిలో పనిగా మిత్రాకి మనీషాకి కూడా నిశ్చితార్థం చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇప్పుడంత అర్జెంటుగా మిత్రకి మనీషాకి పెళ్లి చేయడం ఎందుకు అనంత? ఏం మాట్లాడుతున్నారండి? మనీషాకి మిత్రాకి పెళ్లి చేసుండుంటే ఈ పాటికే ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులై ఉండేవాళ్ళు. ఎప్పుడో జరగాల్సింది, ఇప్పటికీ జరగలేదు. ఇప్పుడైనా చెయ్యమంటే ఇప్పుడే ఎందుకో అంటున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? అరవిందా, నువ్వు చెప్పు. అసలు మిత్రాకి మనీషాకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? అనంత, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని గౌరవించటం మన బాధ్యత. నువ్వన్నట్టే లక్ష్మి పెళ్లితో పాటే మిత్ర మనీషాల పెళ్లి జరిపిద్దాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.